స్కై ప్రాజెక్ట్లో మనం ఎటు చూసినా మనకి గ్రీన్ స్పేసెసే కనిపిస్తాయి. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఇంత అద్భుతమైన వాతావరణంలో మన మైండ్ సెట్ ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుంది, మన థాట్స్ కూడా ఎంత వేగంగా ఉంటాయి కదా. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ లివింగ్ ఇన్ స్కై ప్రాజెక్ట్. మనకి కావాల్సిన స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా వేరే చోట కూడా నాకు దొరుకుతాయి, నేను డిజైన్ చేసుకుంటాను అని అనిపించవచ్చు. కానీ ఇన్ని ఎమ్యూనిటీస్, ఇన్ని స్పెషలైజేషన్స్ అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైస్లో మనకి జస్ట్ స్కైలో మాత్రమే దొరుకుతాయి. అండ్ దాంతోపాటుగా కొన్ని మేజర్ అట్రాక్షన్స్ ఉన్నాయి. అవేంటో చెప్తా రండి. సో స్కై అపార్ట్మెంట్స్ అంటే లగ్జరీ లివింగ్కి బెస్ట్ ప్లేస్. జస్ట్ ఇమాజిన్, మన కిడ్స్ ఫోన్స్, టెక్నాలజీని అంతా వదిలేసి ప్లే గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది. పెయింటింగ్ కానీ, డాన్స్ కానీ, సింగింగ్ కానీ ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ మీద వాళ్ళు దృష్టి పెడితే ఎలా ఉంటుంది. కిడ్స్తో పాటుగా ఎల్డర్లీ పీపుల్ కూడా జాయిన్ అయితే ఎలా ఉంటుంది. మన పిల్లలు వాళ్ళ అమ్మమ్మ నాన్నతో, మన తల్లిదండ్రులతో ఆడుకుంటే చూడటానికి మనకి ఎంత ముచ్చటగా ఉంటుంది. అలానే ఒక చిల్డ్రన్ కూడా 360 degrees డెవలప్మెంట్ ఉంటుంది వాళ్ళకి కూడా. సో మల్టీ టాలెంటెడ్గా ఎదుగుతారు. సో మన కిడ్స్ గ్రోత్ కోసం ఎన్నెన్నో ఆలోచిస్తూ ఉంటాం. సో అలానే ఆలోచించి స్కై అపార్ట్మెంట్స్ రూపొందించారు రాధే కన్స్ట్రక్షన్స్. మన ఇంట్లో మనకి ఎన్నో మెమరీస్ ఉంటాయి. పెద్ద పెద్ద ఫ్యామిలీ గ్యాదరింగ్స్, అవి పెద్ద పెద్ద మెమరీస్ అయితే చిన్న చిన్న చెరిష్డ్ మూమెంట్స్ కూడా మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ మనకి అందిస్తూ స్కై అపార్ట్మెంట్స్లో డ్యూయల్ స్టిల్స్ని రూపొందించారు రాధే కన్స్ట్రక్షన్స్. సో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఈ రెండింటిని కూడా ఓపెన్ స్పేస్గా తీర్చిదిద్దారు.